ఫుట్బాల్ లీగ్స్ అండ్ పిరమిడ్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. ఫుట్బాల్ అనేది మోస్ట్ వాచ్ స్పోర్ట్ అనేది అందరికీ తెలుసు. మోస్ట్ వాచ్ స్పోర్ట్ అన్నప్పుడు అంతే లెవెల్‌లో ఆడేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. ఆబ్వియస్‌గా ఉంటారు. అరే! ఇంతమంది ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉన్నప్పుడు అందరూ ఎక్కడ ఆడతారు? అనే డౌట్ రావచ్చు. సో, వీటికి ఆన్సర్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోవచ్చు. బట్ ఇండియా కంటే ముందు మనకి ఇంకాస్త బాగా అర్థం అవ్వడానికి వేరే కంట్రీ తీసుకుందాం. లైక్ ఇంగ్లాండ్. ఇప్పుడు ఇంగ్లాండ్ కంట్రీ ఫుట్బాల్ గురించి చూసుకుంటే ఇంగ్లాండ్‌లో చాలా అంటే చాలా ఫుట్బాల్ క్లబ్స్ ఉన్నాయి. అన్ని క్లబ్స్ కూడా మ్యాచెస్ ఆడతాయి. ఏ క్లబ్ ఎవరితో మ్యాచ్ ఆడాలి అనేది అంతా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ప్రకారం అన్ని క్లబ్స్ కూడా మ్యాచెస్ ఆడతాయి. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మనం చదువుకునేటప్పుడు పిరమిడ్ గురించి చదువుకునే ఉంటాం. టాప్ ఆఫ్ ద పిరమిడ్, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అని ఇలా చదివే ఉంటాం. అలానే ఫుట్బాల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ టాప్‌లో ఉండేది మెయిన్ లీగ్ అవుతుంది. అదే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. సెకండ్‌ది వచ్చేసరికి చాంపియన్‌షిప్, థర్డ్‌ది లీగ్ 1, ఫోర్త్‌ది లీగ్ 2 అండ్ ఫిఫ్త్‌ది నేషనల్ లీగ్ అని ఇంకొంచెం కిందికి వెళ్తే నేషనల్ లీగ్ నార్త్ అండ్ సౌత్ అని ఇలా రీజినల్‌గా ఆడే లీగ్స్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అన్ని లీగ్స్ ఉంటాయి అని చెప్పారు సరే. మరి క్లబ్స్ అన్నీ ఏ లీగ్‌లో ఉండాలో ఎలా డిసైడ్ చేస్తారు అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాన్నే రెలిగేషన్ అండ్ ప్రమోషన్ అని అంటారు. రెలిగేషన్ అంటే మనం ఉన్న లీగ్ నుండి డౌన్ లీగ్‌కి వెళ్ళడం. అండ్ ప్రమోషన్ అంటే కింద లీగ్ నుండి పైన లీగ్‌కి రావడం. మరి రెలిగేషన్ అండ్ ప్రమోషన్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఇప్పుడు ప్రీమియర్ లీగ్ టేబుల్ తీసుకుంటే 20 టీమ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ప్రతి టీమ్ కూడా ఒక అపోనెంట్‌తో 2 టైమ్స్ ఆడతారు. ఒకటి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అండ్ ఇంకోటి అపోనెంట్ హోమ్ గ్రౌండ్‌లో. ఇలా ఈచ్ టీమ్ కూడా అలా ఆడటం అయిపోయిన తర్వాత 38 మ్యాచెస్ ఎవరికైతే లీస్ట్ పాయింట్స్ ఉంటాయో ఆ టీమ్ రెలిగేట్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే రూల్స్ ప్రకారం 3 టీమ్స్ రెలిగేట్ అవుతాయి. సో, బాటమ్ 3 టీమ్స్ అన్ని కింద ఉన్న చాంపియన్‌షిప్‌కి రెలిగేట్ అయిపోతాయి. అలానే చాంపియన్‌షిప్‌లో ఉన్న టాప్ 2 టీమ్స్ ప్రమోట్ అవుతాయి. అండ్ మిగిలిన టీమ్స్‌కి కొన్ని క్వాలిఫికేషన్ మ్యాచెస్ ఉంటాయి. దాన్ని బట్టి 3 టీమ్స్ ప్రమోట్ అవుతాయి. ఇలా లాస్ట్ లీగ్ వరకు ఇదే సిస్టమ్ కొనసాగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఈచ్ టీమ్ వాళ్ళకి అలోకేట్ చేసిన మ్యాచెస్ ఆడడం అయిపోయిన తర్వాత అండ్ ఇంకేమైనా క్వాలిఫికేషన్ మ్యాచెస్ ఉంటే అవి ఆడిన తర్వాత సీజన్ అనేది కంప్లీట్ అవుతుంది.